అందరికీ నమస్తే అండి. నేను మామూలుగా సాయంత్రం 3 గంటల నుంచి ఆవులను బయటైతే వదలడం జరుగుతుంది. ఎందుకంటే పగల్లో ఎండ ఎక్కువగా ఉంటుంది. ఆ వేడికి ఆవులైతే తట్టుకోలేవు. మేత కూడా సరిగ్గా మేయవు. దానివల్ల సాయంత్రం 3 గంటలకైతే బయట వదిలి ఇలా మేపడం జరుగుతుంది. పగలంతా ఆవులకి ఈగల బెడద ఉంటుందండి. మేసేటప్పుడు కూడా పాపం తోక ఆడించుకుంటూ అవి మేయడం జరుగుతుంది. ఇక రాత్రి అయితే మనము చెప్పే పనే లేదు. అసలే ఇప్పుడు చలికాలం. విపరీతంగా దోమలు రావడం జరుగుతుంది. ఒకటి కాదు, 2 కాదు, వేల సంఖ్యలో వచ్చి ఆవులై ఆవుల్ని చుట్టుముట్టేయడం జరుగుతుంది ఈ దోమలనేది. తెల్లారి వాటిని విప్పడానికి వచ్చినప్పుడు చూస్తాను. రక్తం అయితే అది ఎంత కారుంటుందో కింద ఆ విధంగా కుట్టేయడం జరుగుతుంది. దీని పట్ల అయితే మనం చాలా శ్రద్ధ అయితే వహించాలి. ఈ దోమలు కుట్టడం వలన ఆవుల శరీరంలో ఉన్నటువంటి రక్తం మొత్తం కూడా అవి పీల్చుకుని మిగతా రక్తం కూడా బయట వచ్చే పరిస్థితి ఉంది. ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ తెల్లావు, దీనికైతే ఈ ఎర్రావులకు తెలియదు ఎంత రక్తం బయట వచ్చిందని. ఈ తెల్లావుకైతే చాలా క్లియర్గా కనబడుతుంది. అది పడుకున్న రోడ్డు మొత్తం రక్తమే ఉంటుంది. చాలా బాధేస్తుంది నాకు ఒక్కొక్కసారి. ఇక ఈ ఎర్రావులకి కుట్టినా కూడా ఆ ఎరుపులో ఆ రక్తం బయట వచ్చింది కూడా మనకు తెలియదన్నమాట. ఇక యథావిధిగా ఈరోజు అన్ని ఆవులకి మేత వేయడం జరిగింది. ఇక్కడ చూస్తున్నారుగా, ఇక్కడే ఉంది ఆ చెవి దెబ్బ తగిలిండే దూడైతే. ప్రస్తుతానికైతే కొంత మెరుగైన దానికి. ఇప్పుడు బోరిక్ పౌడర్ అయితే రోజు వేస్తున్నాను దానికి. ఇక మనం ఈ రాత్రిపూట ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే, ముఖ్యంగా వాటికి షెల్టర్ అనేది అవసరం. నేను ప్రస్తుతానికైతే అటు పక్కన నేను రూమ్ దొబ్బేశాను. ఇంకా షట్టర్ దించి వాటికి ఇంకా చాలా పగడ్బందీగా చేయాలని అనుకుంటున్నాను. ప్రస్తుతానికైతే ఏమి ఇబ్బంది లేదు, వానలు లేవు కాబట్టి. ఏమంటే కొంచెం మంచు పడుతూ ఉంటుంది, అది ఒకటే ఇబ్బంది. ఇక్కడ కనపడుతుంది కదా ఈ కుర్ర, ఇది మాత్రమే కొంచెం బయట ఉంటుందన్నమాట. మిగతావన్నీ ఆ షెడ్ కిందే ఉండడం జరుగుతుంది. ఇక మనం ముఖ్య పాయింట్లోకి వచ్చేద్దామండి. ప్రస్తుతం ఇప్పుడే నేను మేత వేస్తున్నాను కదా, ఇప్పుడే దోమలన్నీ చుట్టుముడుతున్నాయి. అందుకనేసే మేత వేసిన తర్వాత వేపాకు అయితే వచ్చి పీక్కుంటున్నాను. ఈ వేపాకు వీలైన కాటికి చాలా తీసుకొచ్చేయండి. తీసుకొని వచ్చి మీరు ఈ ఆవుల్ని ఎక్కడైతే కట్టేస్తారో ఆ ప్లేస్లో కొంచెం వరిగడ్డి వేసి వేపాకు ఆ మంటల్లో వేస్తే సరిపోతుంది. ఈ పొగకి చీటీగులు అదే ఈ దోమలు అయితే కొంచెం దూరంగా పారిపోతాయి ఆ వేపాకు వాసనకి. మనం మామూలుగా ఇంటి దగ్గర కూడా ఇదే పని చేస్తాము. సేమ్ అదే పని ఇక్కడ పశువుల గొట్టంలో చేస్తే సరిపోతుంది. ఈ పొగ అనేది ఒక గంట సేపు లేదా 2 గంటల సేపు వేస్తే మంచిది అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే రాత్రి మొత్తము కూడా అవి ఆవుల చుట్టూనే ఉంటాయి దోమలు, వాటిని పీక్కు తినడానికి. సో ఈ పొగ అనేది ఎంత ముఖ్యమంటే అంత ముఖ్యం. తప్పకుండా మీరు కూడా ఈ చిట్కాని పాటిస్తారని, దోమల నుంచి మన గోమాతలను రక్షిస్తారని మనసారా కోరుకుంటున్నా.